హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. కామెడీ ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈ చిన్ని బుట్ట వైర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అల్లుకోవటం చాలా ఈజీ అండి. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసం ముందుగా నేను ఇక్కడ 2 కలర్లు అయితే తీసుకుంటున్నాను అండి. ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వైర్స్ని. ఇవి మనకు బుట్ట సైజుని బట్టి మనం కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా మిడిల్కి అంటే సమానంగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 కలర్స్ని తీసుకున్నాను కదా, మీరు ఒకే కలర్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రన్నింగ్ వైర్ కోసం గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రన్నింగ్ వైర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా అల్లుకోవాలన్నమాట. ఈ చిన్న ట్రిక్ అనేది మీకు వచ్చేస్తే బుట్ట మొత్తం కూడా చాలా ఈజీగా అల్లేస్తారు. ఇలా నాట్ వేసిన తర్వాత ఈ మూడు వైర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడుగా ఉంటే బుట్ట అనేది మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి 3 కూడా సమానంగా ఉండే వరకు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పింక్ వైర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి మడిచి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ వైర్ అనేది రన్నింగ్ వైర్ కాబట్టి అది కట్ చేయకుండానే మనం అల్లుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పింక్ వైర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ లైన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మనకు ఎంత సైజ్ కావాలో ముందే ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి వైర్ కట్ చేసుకొని అల్లుకోవాలి. ఇక్కడ నేను 3వది కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను చాలా చిన్న బుట్టని అల్లుతున్నాను కాబట్టి నాకు 3 లైన్స్ సరిపోతాయి. రెండు వరుసలు అల్లటం పూర్తయింది కదా, ఇప్పుడు 3వ వరుసను కూడా స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం కూడా ఇలా రన్నింగ్ వైర్ తీసుకొని ఆల్రెడీ మనం అటాచ్ చేసిన పింక్ వైర్తో ఇది అల్లుతున్నాను. ఇది చిన్న బుట్ట కాబట్టి నేను 3x3 తీసుకుంటున్నాను. ఈ విధంగా రన్నింగ్ వైర్ తోటి పక్కన ఉన్న పింక్ కలర్ని యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. మనం ఇదే ప్రాసెస్ తోటి పెద్ద బుట్టను కూడా అల్లుకోవచ్చు. అయితే మనకి ఎంత సైజు బుట్ట కావాలో దానికి తగినట్టుగా ముందే వైర్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బేస్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా గ్రీన్ కలర్లో, అది కట్ చేయకుండా పక్కనున్న వైర్ తోటి అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా రన్నింగ్ వైర్ని మనం బుట్ట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇంకా కట్ చేయకూడదండి. ఇప్పటి వరకు మనం స్టార్టింగ్ అండ్ ఎడ్జెస్ చూసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి బుట్ట పైకి వచ్చే వరకు కూడా రన్నింగ్ వైర్ని కట్ చేయకూడదు. ఇలా పక్కనున్న వైర్లతోటి అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా బుట్ట అల్లటం మొత్తం పూర్తి అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇది మనకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా వైర్ని కట్ చేసి ఇప్పుడు వీటిని లోపలికి మడిచిపెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా. బుట్ట ఈ విధంగా మొత్తం అల్లటం పూర్తి అయిన తర్వాత పట్టుకోవడానికి వీలుగా ఇలా హ్యాండిల్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ చిన్న ముడి వేసి ఒకటే వైర్ని అటాచ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. మీకు ఇష్టమైతే అల్లుకుని కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బుట్ట అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం ఇయర్ రింగ్స్ వేసుకోవచ్చు లేదా చిన్న చిన్నవి ఏవైనా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. ఇక్కడ నాకు లమాసా క్లేతో చేసిన వెజిటబుల్స్ ఉంటే అవి వేసి చూపిస్తున్నాను. ఈ వెజిటబుల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన దగ్గర లమాసా క్లే ఉంటే సరిపోతుంది. అది నేను మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలో. ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇవి నేను ఎప్పుడో 3 years బ్యాక్ ప్రిపేర్ చేశానండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడాను ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీటికి క్లీన్ చేసి షైనర్ వేస్తూ ఉంటే ఎప్పుడు కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.